everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. అండ్ నౌ ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ చద్దన్నం. చద్దన్నంని మనం ఇంగ్లీష్లో ఫర్మెంటెడ్ రైస్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ విన్నాను కానీ అర్థం కాలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హర్డ్ బట్ డెంట్ అండర్స్టాండ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ సిగ్గుని మనం ఇంగ్లీష్లో ఏ విధాలుగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ దీని గురించి నాకు ముందే తెలుసు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు, లేదా ఇంత పొద్దున్నే ఎందుకు నిద్ర లేచావు. త్వరగా నిద్ర లేచినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ వేక్ అప్ సో ఎర్లీ ఈ విధంగా అడుగుతాం. సో ఎర్లీ అంటే చాలా త్వరగా అని. అదే నువ్వు ఇంత త్వరగా నిద్ర లేచి ఏం చేస్తున్నావు ఈ విధంగా అడగాలనుకుంటే వాట్ ఆర్ యూ డూయింగ్ వేకింగ్ అప్ సో ఎర్లీ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ Do you have any work to do? That's why you woke up early. Or do you have any work to do? That's why you woke up so early. అంటే నువ్వు చేయాల్సిన పని ఏదైనా ఉందా, అందుకే నువ్వు ఇంత త్వరగా నిద్ర లేచావు అని. సెంటెన్స్ నెంబర్ 2 is లేచిన వెంటనే ఫోన్ ఎందుకు తీసావు. ఇది కూడా చాలా మంది పిల్లలే చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Why did you pick up the phone as soon as you woke up? Why did you pick up the phone as soon as you woke up? ఈ విధంగా చెప్తాం. వై డిడ్ యూ పికప్ ద ఫోన్ అంటే నువ్వు ఎందుకు ఫోన్ తీసుకున్నావు. ఇదే సెంటెన్స్కి నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తావు అనే మీనింగ్ కూడా వస్తుంది. అదే నువ్వు లేచిన వెంటనే ఫోన్ తీయడం మానుతావా లేదా ఆపుతావా లేదా ఈ విధంగా అడగాలనుకుంటే డూ యూ స్టాప్ పికింగ్ అప్ ద ఫోన్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ ఆర్ నాట్. డూ యూ స్టాప్ పికింగ్ అప్ ద ఫోన్ యాజ్ సూన్ యాజ్ యూ వేకప్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. డూ యూ స్టాప్ ఆర్ నాట్ అంటే నువ్వు ఆపుతావా లేదా అని. అదే దీనివల్ల నీకు చాలా టైం వేస్ట్ అవుతుంది ఈ విధంగా చెప్పాలనుకుంటే దిస్ విల్ వేస్ట్ అ లాట్ ఆఫ్ యువర్ టైమ్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 3 ఆఫ్ దిస్ వీడియో ఇస్ బెడ్ మీద నుంచి త్వరగా దిగు. ఇలా కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. అదే కిందకి దిగు అంటే గెట్ డౌన్ ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు అసలే ఆలస్యంగా లేచావు, ఇంకా బెడ్ మీద కూర్చొని ఏం చేస్తున్నావు ఇలా అడగాలనుకుంటే యూ వోక్ అప్ లేట్ వాట్ ఆర్ యూ డూయింగ్ సిట్టింగ్ ఆన్ ద బెడ్. యూ వోక్ అప్ లేట్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్ సిట్టింగ్ ఆన్ ద బెడ్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ డూ యూ వాంట్ మీ టు హిట్ యూ. ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ డూ యూ వాంట్ మీ టు హిట్ యూ అంటే నువ్వు నీ పని చేయడం మొదలు పెడతావా లేదా నాతో కొట్టించుకుంటావా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఇస్ నువ్వు కూర్చుని నిద్రపోతున్నావా. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ స్లీపింగ్ సిట్టింగ్ డౌన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఐ హ్యావ్ నెవర్ సీన్ పీపుల్ స్లీపింగ్ సిట్టింగ్ లైక్ దిస్ ఆర్ I have never seen people sleep sitting like this అంటే నేను కూర్చుని నిద్రపోతున్న వాళ్ళని ఎవ్వరిని చూడలేదు లేదా ఇప్పటి వరకు ఎవ్వరిని చూడలేదు అని. Another example is if you want to go to school wake up early and get ready otherwise stop going to school. If you want to go to school wake up early and get ready otherwise stop going to school అంటే నువ్వు స్కూల్కి వెళ్ళాలనుకుంటే త్వరగా నిద్రలేచి రెడీ అవ్వు, లేకపోతే స్కూల్కి వెళ్ళడం మానేసేయి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఇస్ బుక్స్ తీయగానే నీకు నిద్ర వస్తుంది. చాలామంది పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ విల్ ఫాల్ అస్లీప్ యాజ్ సూన్ యాజ్ యూ పికప్ ద బుక్స్
ఈ విధంగా చెప్తాం. యూ విల్ ఫాల్ అస్లీప్ అంటే నువ్వు నిద్రపోతావు లేదా నిద్రలోకి జారుకుంటావు అని. అదే నువ్వు ఇప్పటి వరకు చదివిన వాటిని చూడకుండా రాయి. ఈ విధంగా చెప్పాలనుకుంటే రైట్ వితౌట్ లుకింగ్ యాట్ వాట్ యూ హ్యావ్ రెడ్ సో ఫార్. రైట్ వితౌట్ లుకింగ్ ఎట్ వాట్ యూ హ్యావ్ రెడ్ సో ఫార్. ఈ విధంగా చెప్తాం. వాట్ యూ హ్యావ్ రెడ్ సో ఫార్ అంటే నువ్వు ఇప్పటి వరకు ఏం చదివావు అని. నా ద సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ టైమ్ ఇఫ్ యూ ఫాల్ అస్లీప్ వితౌట్ రీడింగ్ ఐ విల్ pour water on your face. This time if you fall asleep without reading I will pour water on your face అంటే నువ్వు ఈసారి చదవకుండా లేదా నువ్వు ఈసారి చదవకుండా నిద్రలోకి జారుకున్నట్టయితే నేను నీ ముఖం మీద నీళ్లు పోస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ ఇంకెన్ని రోజులు స్కూల్కి వెళ్ళవు. స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ నాట్ గో టు స్కూల్. హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ నాట్ గో టు స్కూల్. ఈ విధంగా అడుగుతాం. హౌ మెనీ మోర్ డేస్ అంటే ఇంకెన్ని రోజులు అని. అదే నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేయాలని ప్లాన్ చేసావు లేదా ఇంట్లో కూర్చుని ఇలా టైం వేస్ట్ చేయాలని అనుకున్నావు. ఈ విధంగా అడగాలనుకుంటే హౌ మెనీ మోర్ డేస్ డూ యూ ప్లాన్ టు వేస్ట్ టైమ్ అట్ హోమ్ లైక్ దిస్. హౌ మెనీ మోర్ డేస్ డూ యూ ప్లాన్ టు వేస్ట్ టైమ్ అట్ హోమ్ లైక్ దిస్. ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈస్ I feel very annoyed when you sit at home like this. I feel very annoyed when you sit at home like this. అంటే నువ్వు ఇంట్లో ఇలా కూర్చుని ఉంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నాటకాలు చేయకుండా స్కూల్కి వెళ్ళు లేదా నాటకాలు వేయకుండా స్కూల్కి వెళ్ళు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ గో టు స్కూల్ వితౌట్ మేకింగ్ డ్రామాస్. యూ షుడ్ గో టు స్కూల్ వితౌట్ మేకింగ్ డ్రామాస్ అంటే నువ్వు నాటకాలు వేయకుండా స్కూల్కి వెళ్ళాలి అని. డ్రామాస్ అంటే నాటకాలు అని. అదే నువ్వు వేసే నాటకాలన్నింటి గురించి నాకు చాలా బాగా తెలుసు కాబట్టి నువ్వు ఆపేసేయి. ఇలా చెప్పాలనుకుంటే ఐ నో ఆల్ టూ వెల్ అబౌట్ ద డ్రామాస్ యూ ప్లే సో స్టాప్. ఐ నో ఆల్ టూ వెల్ అబౌట్ ద డ్రామాస్ యూ ప్లే సో స్టాప్. ఈ విధంగా చెప్తాం. ఐ నో ఆల్ టూ వెల్ అంటే నాకు అన్నీ చాలా బాగా తెలుసు అని. అదే నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావని నాకు తెలుసు. ఇలా చెప్పాలనుకుంటే ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ టెల్లింగ్ ఆల్ లైస్. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ టెల్లింగ్ ఆల్ లైస్. ఈ విధంగా చెప్తాం. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ స్కూల్ యూనిఫామ్ ఎక్కడుందో వెతుకు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఫైండ్ వేర్ ద స్కూల్ యూనిఫామ్ ఈజ్. ఫైండ్ where the school uniform is. ఈ విధంగా చెప్తాం. Now the first example is I don't know where all your things are so you have to look for them yourself. I don't know where all your things are so you have to look for them yourself. అంటే నీ వస్తువులన్నీ కూడా ఎక్కడున్నాయో నాకు తెలీదు కాబట్టి వాటన్నిటి గురించి నువ్వే నీ అంతటా నువ్వే లేదా నీ అంతట నువ్వే వెతుక్కోవాలి అని. Now the second example is look, no one will take your things away, everything will be there. Or no one will take your things away, everything will be there so look properly. అంటే నీ వస్తువులు ఎవ్వరు తీసుకువెళ్లరు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి సరిగ్గా చూడు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.